కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇంట్లో గొడవలు ఉండవు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. ఒక పల్లెటూరిలో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చుపెట్టి నా కొడుకుని చదివించారు. అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకుని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఉద్యోగాన్ని సంపాదించుకున్న తరువాత అక్కడే పట్నంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణములోనే ఉండేవాడు. కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు. ఒకరోజు తన భార్యతో చెబుతున్నాడు. ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మానాన్నను చూశాను అని చెప్పాడు. అలాగే వాళ్లకు కనపడకుండానే నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు. ఏంటి, మీ అమ్మానాన్నలను చూశారా? వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఫుట్ పాత్ మీద ఉండనివ్వండి. అంతేకాని పొరపాటున కూడా మన అడ్రస్ వాళ్లకు చెప్పవద్దు అని భార్య చెప్పింది. ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు. అతని భార్య అంటుంది, మీరు భలే చెప్తున్నారు. ఎంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఈ జన్మలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు. మనం ఇల్లు కూడా మారిపోయాం కదా. అలాగే మీ అమ్మానాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు. అంతలో భర్త అంటున్నాడు, నీకు ఏమైనా మతిపోయిందా? ఇంటి అడ్రస్ తెలియదు కాని నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. సరాసరి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చేస్తే. అప్పుడు అతడి భార్య అంటుంది, అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా. కాని వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ను వాళ్ళు ఇచ్చేస్తారు. నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. ఎందుకు నన్ను వదలరు వీళ్ళు? నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది. ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని కొంపదీసి వచ్చేశారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరూ వెళ్లి తలుపులను తీశారు. తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరూ. ఇంతలో తండ్రి అడుగుతున్నాడు, నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబూ అని అడిగాడు. అప్పుడు కొడుకు అంటున్నాడు, నేను చూడలేదు అన్నాడు. అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు. అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు. తండ్రి అంటున్నాడు, మేము మీ అడ్రస్ కనుక్కుని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఇంత పెద్ద నగరము, నాలుగు వైపులా కూడా పెద్ద కట్టడాలు. చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చాము. ఇంతలో కొడుకు అడుగుతున్నాడు, సరే కాని ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడుగుతాడు. నా జీతంతో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది. అసలు మీ ఇద్దరికీ ఆత్మ అభిమానం ఉన్నదా? అసలు చివరిసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా. ఏదో 4 ముద్దలు తింటూ ఆ పల్లెటూర్లోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితము? మీకు మా కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చేశాము. ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు. ఇంతలో కోడలు ఇలా అంటుంది, నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా? అన్నీ మాటలు అంటున్న కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది. కొడుకుని కోడలు తండ్రి ఆపాడు. ఇక చాలు, మీరిద్దరూ కూడా చాలా చెప్పారు. మేము ఇద్దరం కూడా చాలా విన్నాము. మేము ఆత్మాభిమానం వదులుకుని ఉండిపోవడానికి రాలేదు. మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ప్లాటు కొనుక్కున్నాము. ఈరోజు ప్లాటు తాళాలు నా చేతికి వచ్చాయి. అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము. దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము. కొడుకుతో చెబుతూ అన్నాడు, బాబు నువ్వు అన్నావు కదా, మాకు ఈ మహానగరంలో ఇల్లుకుని అంత అర్హత లేదని, మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా. నిజముగా అంతగా ఏముంది? ఈ నగరంలో ఇక్కడ ప్లాట్ని తీసుకున్నాము. రేపు మా నూతన ఇంటి గృహప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు. కొడుకు అడుగుతున్నాడు, నిజంగానే చెబుతున్నారా? మీరు ఇక్కడ ఒక ప్లాట్ను కొన్నారా? ఇక్కడ చిన్న ప్లాట్ కూడా 50 నుండి 60 లక్షలు వరకు ఉంటుంది. నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో? మీరు అబద్ధం చెబుతున్నారు.
నాన్న, మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నిజం చెప్పండి, నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టు కథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు. నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో, ఎటువంటి సమస్య కూడా నాకు లేదు. ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది. మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆహ్వాన పత్రిక ఇచ్చి తల్లిదండ్రులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది, మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు. ఏమిటి, నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళు ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంతధనం రాదు కదా అని అంటుంది. వృద్ధుల కొడుకు అంటున్నాడు, వీళ్ల మాటలు నువ్వు నమ్ముతున్నావా? ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది. కావాలంటే వారు చెప్పిన అడ్రస్కి రేపు మనం వెళ్దాము అన్నాడు భర్త. తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్ళాడు. ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది, పూజ ఏర్పాట్లు కూడా చేశారు. అది చూసిన కోడలు తన కళ్లను తానే నమ్మలేకపోయింది. వెంటనే తన భర్తతో ఇలా అంటుంది, నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారి కొనుక్కున్నారనుకుంటా. ఈ ఏర్పాట్లు అన్నీ కూడా చూస్తూ ఉంటే మామయ్య గారి కొన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు భర్త అంటున్నాడు, నాకు కూడా అర్థం కావడం లేదు. ఈ సొసైటీని చూశావా? ఇక్కడ ఒక్కొక్క ప్లాటు కనీసం ఓ 1,00,00,000 రూపాయలు అయినా ఉంటుంది. ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్యాభర్తలు ప్లాట్ లోపలికి వెళ్లారు. వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు. తండ్రి తన భార్యతో చెబుతున్నాడు, వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో తల్లి లోపలి నుండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది. పూజారి పూజా సామాగ్రి, ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు, నాన్న, పూజారిగారు తప్ప ఇంకెవరూ లేరు ఏమిటి అన్నాడు. ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు, అయినా పిలిచిన ఎవరూ రారు, అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు. నాన్న, నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా? మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏమిటి అని అడిగాడు కొడుకు. బాబు, ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు, అది మనకి ఒక జ్ఞాపకము, దానిని అమ్మేస్తాను అని ఎలా అనుకుంటున్నావు? అయినా అక్కడ ఊరి విషయమే వేరు, అది మీకు వివరించాలని ఎక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను. కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా, మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని. కానీ ఈరోజు చూడు, నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్లో ఒక ప్లాట్ని తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను. ఈ మహానగరం గాలిలో ఏముంది, చిన్న పల్లెటూరి నుండి వచ్చిన నిన్ను ఇంతలా మార్చేసింది. కాని బాబూ, ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడూ నువ్వు పోల్చవద్దు. ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోని ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు. మరి ఈ ప్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు? ఇప్పుడు నాకు అర్థమైంది. నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకున్నారు కదా. నిజంగా నా ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు. ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు. అందుకే ఈ మహానగరం అన్న, నగరవాసుల అన్నవాళ్ల మాటలు అన్న కూడా నాకు నచ్చదు. మీరు మా పట్ల ప్రవర్తించిన తీరికి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు? ఇప్పటివరకు మేము ఊరు వాళ్లము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి. ఇప్పుడు చూడు, ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరును ఎంతగా మార్చేశావు. మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మరవలేను. నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు. కాని నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని. నేను ఈ ప్లాట్ ఎలా కొన్నానో అని, మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని, మహానగరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడారు కదా. ఇప్పటికైనా మేము కూడా మహానగరంలో ఉండగలము అని మీరు గుర్తించాలి అని నేను ఈ ప్లాటు కొన్నాను. నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేటు కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఒక ప్లాట్ను కొన్నాను. ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకుముందు కూడా మీ ఇంటికి వచ్చాను. కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరికి చెప్పాలి అని అనిపించలేదు. నువ్వు ఈరోజు చెప్పిన మాటలు, ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబు. నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోనికి వెళ్లి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు.
అమ్మానాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా. ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు. ఇంతలో తండ్రి అంటున్నాడు, బాబు మేము ఏమీ ఆలోచిస్తున్నాము అంటే, మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాము ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాము. ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు. మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు అంటున్నారు అప్పుడు కోడలు చెబుతుంది. మీ అమ్మానాన్న వెళ్ళేటట్లు లేరు తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళతారు ఇంతలో కొడుకు చెబుతున్నాడు. నాన్నా నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లు నువ్వు చేసుకోండి అంటాడు. కొడుకు నుండి ఈ మాటలు విన్న తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు. ఎలాగో అలాగా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాన్ని చేశారు. కానీ వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి. వారం తరువాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు. నాన్న ఎక్కడ ఉన్నంతవరకు ఎలాగోలాగా నేను మిమ్మల్ని భరిస్తాను. కాని తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అంటాడు. ఆ తరువాత రోజు నుండి కోడలు వ్యవహార శైలి మొత్తము కూడా మారిపోయింది. అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులు అన్నిటినీ కూడా చేయించేది. ఒకరోజు ఉదయాన్నే అత్తగారు అమ్మ నాకు ఎందుకో ఈరోజు ఉదయం నుండి కొంచెం ఆరోగ్యం బాగోలేదు. గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది. ఈరోజుకి వంట నువ్వే చేయమ్మా అని కోడలతో చెబుతుంది. అంతలో కోడలు ఇలా అంటుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచకా చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడు అప్పటినుండి మీ ఆరోగ్యం బాగోలేదు అని సాకులు చెప్పడం మొదలుపెట్టారు. అలా ఏమీ లేదమ్మా నిజం కాని నా ఆరోగ్యం బాగోలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే కోడలు తన భర్తను గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు. తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్దాయన కొడుకుతో చెబుతున్నాడు. బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అన్నాడు. ఇంతలో కొడుకు అంటున్నాడు. కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు. ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి మెలకువ వస్తుంది. మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు. కాని తల్లి స్పృహలోకి రాలేదు. అది చూచిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు. వెంటనే అంబులెన్స్ ను పిలవండి. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి. నాన్న పిలవగానే వచ్చేయడానికి. ఇది ఏమన్నా చిన్న ఊరు అనుకుంటున్నావా రా మీకు తెలుసు ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చవుతుందో ఆసుపత్రి బిల్లు కట్టే లోపే నా మొత్తం సంపాదనంతా కూడా అయిపోతుంది. కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత తండ్రి వెంటనే తన భార్యను 2 చేతులతో ఎత్తుకుని ఇంటి నుండి బయలుదేరాడు. కాని కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు. అంతలో కోడలు అంటుంది. మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడు లాగా మీ అమ్మగారిని తీసుకుని వెళుతున్నాడు. చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. సమయం రాత్రి అవుతుంది. కాని తండ్రి గురించి కాని తల్లి గురించి కాని ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయకుండా ఇద్దరూ ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు. ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు. కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కాని పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది. నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను కాని ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేను. ఇదిగోండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసులో సర్దేశాను ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు కొడుకు. చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే నేను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయే వాడిని ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బులు గురించి మాట్లాడావు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు. నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద వారమైన తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకు.
అయినా బ్రతికుండా మీరేమి చేస్తారు? ఇద్దరూ నా తలమీద భారాలుగా మారారు కదా, అప్పుడు ఒకరి నుండైనా నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకుని, చాలా బాగా బుద్ధి చెప్పావు బాబూ, ఈ రోజు తరువాత మా జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్లని చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు. ఇప్పుడే వెళ్తాను కాని ఒకటి గుర్తించుకో, నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తండ్రి. ఆ తరువాత 20 రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు. ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇద్దరు ఊరికి బయలుదేరి వచ్చేశారు. కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు. కాని ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు. కాని తండ్రి తన కొడుకుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ఎంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానములోనికి వచ్చాడు తండ్రి. వ్యవసాయ భూమిని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ అమ్మకి వైద్యాన్ని చేయించడానికి ఆ ధనాన్ని అంతా ఖర్చు చేసేశాను. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ప్లాటును కొన్నాను అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను. కాని మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు, నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను. లేకపోతే ఈరోజు ఈ ప్లాట్ నీ పేరు మీదే ఉండేది. కాని ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు. కాని దానికి ఒక షరతు. నువ్వు ఆ షరతుకు ఒప్పుకున్నట్లయితే ఈ ప్లాటు నీకే ఇస్తాను అని తండ్రి కొడుకుతో చెప్పాడు. ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు. ఆ షరత్ ఏమిటి నాన్న అని అన్నాడు. నువ్వు నీ భార్య ఇక్కడే 6 నెలల పాటు ఉండి మాకు సేవలు చేయాలి. నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ప్లాట్ని నేను మీ ఇద్దరి పేరు మీద మార్పిస్తాను. తర్వాత మేము మా ఊరికి వెళ్ళిపోతాము అని చెప్పాడు. ఆ తండ్రి నిజం చెప్పాలి అంటే నాకు నా ఊరిలో ఉండడమే ఇష్టం అన్నాడు ఆ తండ్రి. ఏంటి 6 నెలలా అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు. ఇంతలో కోడలు అంటుంది, 6 నెలలు మేము మీకు సేవ చేస్తాం మామయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోనికి తీసుకువెళ్ళి, మీకు ఏమైనా మతిపోయిందా ఏమిటి? ఈ ప్లాటు విలువ ₹1,00,00,000 అయినా ఉంటుంది. సరే నువ్వు చెప్పినట్లే చేద్దాము అంటూ ఇద్దరూ గది నుండి బయటకు వచ్చి, కాని నాన్నగారు, మీరు 6 నెలల తర్వాత ఈ ప్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు. నేను మాట మీద నిలబడతాను. కాని నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలని ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నేను చెప్పిన షరతుకి తయారవుతున్నావా అని అడుగుతాడు తండ్రి. అప్పుడు కొడుకు చెబుతున్నాడు, సరే నాన్న, ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకుని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ 6 నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేలమీద పెట్టకుండా చూస్తున్నారు. 6 నెలలు గడిచిపోయిన తరువాత కొడుకు తన ఈ ప్లాట్ దక్కుతుందని సంతోషముతో నేలమీద నిలబడకుండా ఉన్నాడు. ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగించాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, బాబు, మేము వెళ్లే ముందు నీకు ఒక మాట చెబుతున్నాను. నువ్వు వెళ్ళి మన ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాము కదా, ఆ రంగుల్ని కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి. నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు. ఈ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్నా అని అడిగాడు కొడుకు. అలాగే, మీరు ఈ ప్లాట్ కొత్తగానే కదా కొన్నారు, ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి. ఇంతలో తండ్రి అంటున్నాడు, అయ్యో, ఈ కాగితాలలో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో. ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను, నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే. ఇక ఈ ప్లాట్ గురించి అంటావా? ఈ ప్లాట్ను అయితే నేను 6 నెలల కోసం అద్దెకు తీసుకున్నాను. నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు. నీ అహంకారానికి తట్టుకోలేక నేనే ఈ విధముగా చేశాను. ఇప్పుడు మీరు ఊర్లో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్పాడు తండ్రి. అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ల మీద పడి ఇలా అంటున్నాడు, నాన్న, మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు. కాని నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండటంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది. వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నామో అని ప్లాటు దక్కుతుందని ఆశతోనే ఉన్నారు. కాని వారందరూ కలిసి ఒకే చోట ఉండటంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది. అప్పుడు కొడుకు చెబుతున్నాడు,
నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రుల కాలమీద పడి అడిగాడు. కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు. అందరూ కలిసి వాళ్ళ ఊరికి వెళ్లి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధముగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణమయ్యారో తర్వాత ఆ విషయాలు అన్నీ కూడా కొడుకు తెలుసుకున్నాడు. తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులకు తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు. కొడుకు కోడలు ఇద్దరు కూడా అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకోవడం ప్రారంభించారు. తల్లిదండ్రులను ఆదరించడం మన బాధ్యత. వారు చిన్నప్పుడు మనల్ని చూసుకున్న విధంగానే వారిని చివరి దశలో ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు మనం చేసే పనులను నేర్చుకుంటారు. తల్లిదండ్రుల ప్రేమకు మర్యాద ఇవ్వండి. వాళ్లతో గౌరవంగా ప్రవర్తించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.